దొరల పాలైందిరో తెలంగాణం, తోపిడి పారాయరో తెలంగాణం. ఓసి గొంగాడేసి కాలి గచ్చలు కట్టి సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఓసి గొంగాడేసి కాలి గచ్చను గట్టి మహా డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. 96లోన లొల్లి పెట్టినొల్లు ఆంధ్ర పాలకుల గల్ల పట్టినారు. ఓరుగల్లు సూర్యపేట పోరైలేస్ కోనగిరి పేరయి మోగితే పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఆ రోజు వీరన్న పెళ్లి లలితక్క తొర్రూరు వైలన్న ప్రాణాలు ఇచ్చిరి. గద్దరన్న నెత్తూరు దారపోసెను, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. కేసులు పెడితే జెండాలు పెడితే త్వరగారు వస్తుంటే దండాలు పెడితే రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తుంది. పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు, హామీలు తప్ప అమలుగా కాపాయ సప్పండ జాతులను మోసమే చేసిరి. పాలైంది రో తెలంగాణ, తోపిడి పారాయరో పాటందుకోరో తెలంగాణ, తొల తరిమి కొట్టరో తెలంగాణ. ఇది ఎందుకు రాశానంటే, ఏ నాయకుడు స్పాన్సర్షిప్ ఇచ్చి నీకు 5-10 లక్షలు ఇస్తా బిడ్డ అంటే రాయాలి. పెన్ను పేపర్ పట్టుకొని నువ్వు పాటలు రాస్తావు కనుక ఈ పాట రాయి నీకు పదవులు ఇస్తా అంటే రాయలే. నా నరనరం నా రక్తం మరిగి రాశాను. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోకి వెళ్ళి రేవంత్ అన్న నాయకత్వంలో అక్కడ దీక్షలు చేస్తున్నప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు అనుకున్న మాటను రాశాను. ఎవను పాలైంది బిడ్డ ఈ తెలంగాణ, మా ఊరే పోతుంది, ఎవడేలుతున్నాడు కొడుక, మేము నాగమైపోయినాం అని అక్కడ ప్రజలన్న మాటను నేను పాటగా రాశాను. వారి కన్నీళ్లను కష్టాలను అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే, మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే. ఇల్లు పెట్టుకున్న గోడ నీడనిచ్చిన బాట నడిచి, ఆ నీడనిచ్చిన చెట్టు నడిచి వచ్చిన బాట, కండ్లల్లో ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే, గుండెల్లో బాధంతా దిగమింగుకుందే దిగమింగుకుందే. ఇట్లా ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక నిర్బంధ కాలాలు. నీకు ఇక్కడ కరీంనగర్లో నడి రోడ్డు మీద దంపతులను నరికి చంపిన చరిత్ర, నేరేళ్ల దళితులపై ఇసుక లారీలు దొక్కించిన చరిత్ర, ఖమ్మంలో రైతులకు బేడీలేసిన చరిత్ర. ఇట్లా దళితున్నే ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని చేస్తామని మాట తప్పిన చరిత్ర. మెజార్టీ పీపుల్ అయిన మాదిగలకు ఒక మంత్రి పదవి లేకపోవడం అవమానంగా భావించి, మహిళలకు మంత్రి పదవి లేకపోవడం అవమానంగా భావించి, 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాడే లేకపోవడం అవమానంగా భావించి, మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా ధర్నా చౌకునే రద్దు చేస్తే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఏంటి, ప్రజల కోసం పోరాడే గొంతెట్లా అని చెప్పి ఆ రోజు రాసినటువంటి పాటలు. వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదరా, అవశంగాదురా ఓదరో నిన్ను పోయలే
ఆ రోజు జరిగినటువంటి అనేక విషయాల మీద ప్రజా సమస్యలు ప్రశ్నించే గొంతుకలుగా రాసి పాడాం. ఆ పరిపాలన పోయింది. మేం కోరుకున్న, ప్రజలు కోరుకున్న ప్రజాపాలన వచ్చింది. ఇనుప కంచెలు పోయినాయి, గడిల గేట్లు పోయినాయి. స్వేచ్ఛగా ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రజాపాలన వచ్చిన తర్వాత ఏమొచ్చింది బిడ్డ అని నన్ను అడిగితే, ఒక మనిషి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేటువంటి ఒక స్వేచ్ఛ వచ్చిందని చెప్పగలుగుతాను. 75 ఏళ్ల స్వాతంత్రంలో కేవలం ఓట్లేసే యంత్రాలుగా మారిన నా బీసీలు, మెజార్టీ ప్రజలైనటువంటి నా బీసీలు, వాళ్ళ కులమేందో జనమేందో ప్రభుత్వంలో లెక్కలే లేవు. కానీ ఇవాళ మొట్టమొదలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో కులగణన చేసిన చరిత్ర ఇలా ప్రజాపాలన. ఇక్కడ క్వశ్చన్ అది, నువ్వు 5 ఏళ్ల పరిపాలన చూసి పాటలు రాసేవాడిని. ఎవరి పాలైంది వచ్చింది కూడా 2018 ఎన్నికల కంటే ముందే. ఇప్పుడు పాడిన పాటలన్నీ కూడా 2018 కన్నా వచ్చిన ముందే కదా. 5 ఏళ్ళనే కేసీఆర్ ముచ్చటైంది, కేసీఆర్ ప్రభుత్వం ఏంది, కేసీఆర్ పనితీరేంది, పథకాలేంది మొత్తం ప్రజలు గమనించారు కదా. 2014 అంత ఫ్లోలోనన్నా, అంత ఒక గాడుపులనన్నా 60-65 చిల్లర సీట్లు వస్తాయి. ఇప్పుడు 2018కి వచ్చేటోళ్ళకల్లా 88 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అలా కలిసిరు. దాదాపుగా నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ పార్టీలో ఒక ఉద్యమాన్ని నడిపించిన డైరెక్ట్గా ఎన్నికల ప్రచారంలో ఈ కాంగ్రెస్ నాయకుల ప్రచారం ఎంత అవుతుందో ఏ పురుషమన్న పాటలు అంతే నడిచినాయి. సో ఎందుకు ఫెయిల్ అయ్యారు మరి? అప్పుడు ఎందుకు మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఉంది? కేసీఆర్ ఏం చేయకపోతే రెట్టింపు సీట్ ఎట్లా ఇస్తారు ఆయనకి, కేసీఆర్కి? తెలుగు నేల మీద ఎప్పుడైనా ప్రజలు, అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కావచ్చు, అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారు కావచ్చు, ఈ 3 పరిపాలనలో భాగంగా మనం మార్పులు చూసుకుంటే ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈసారి చేయలేదు, నెక్స్ట్ అయినా ఏమైనా ప్రజల కోసం ఆలోచిస్తారేమో అని చెప్పి అదనంగా ఇంకొకసారి అవకాశం ఇచ్చారు. అట్లా మనం చంద్రబాబు నాయుడు 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారికి కూడా ప్రజలు అదే అవకాశం ఇచ్చారు. ఓకే, తెలంగాణ ఇప్పుడే వచ్చింది, కొత్తగా వచ్చింది, కొత్తగా అయిండు, కొన్ని చేయలేకపోవచ్చు, చేస్తాడేమో అనేటువంటి ఎదురు చూశారు. వీళ్ళు ఎంతసేపటికి పాతది గూలగొట్టు, కొత్తది కట్టు, దాని మీద కమిషన్ పట్టు, దీని మీద ఫోకస్ పెట్టారు తప్ప సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని మేము చెప్తాం. ఎందుకంటే ఉద్యమ కాలంలో వచ్చిన అనేక డిమాండ్లు కేసీఆర్ నోట అనేక సభల్లో మనం విన్నాం. ప్రజలకి ఈ కష్టం ఉందని ఆయనే మాట్లాడాడు. మూసి ప్రక్షాళన కావచ్చు, భూముల సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు 3 ఎజెండాలతో తెలంగాణ ఉద్యమం సాగింది. 14 ఏళ్ల తన ప్రాక్టీస్లో, 14 ఏళ్ల ఆయన జీవితం, ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో 14 ఏళ్ళు ప్రజలతో ఆయన మమేకమై తిరిగినటువంటి కాలం కదా. మరి ఆయనకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కావాలని కొన్ని వర్గాలను నిర్వీర్యం చేసి కూర్చోబెట్టాడు, కావాలని కక్షపూరితంగా. ఇవాళ ముఖ్యంగా దళిత సామాజిక వర్గంగా, ఒక మాదిగ సామాజిక వర్గంగా నిలువున ముంచడమే కాదు, నిండు సభలో ఆ ఉద్యమాన్ని నడిపే నేతను మందకృష్ణ మాదిగను బరాబరి అణిచివేస్తాం, అరెస్టు చేస్తామని చెప్పి జైల్లో పెట్టేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచనలు. ఎందుకు? మా జాతికి మంత్రి పదవి ఏదైనా అడిగినందుకు తప్ప, దళితులకు ముఖ్యమంత్రి ఇస్తామని అడిగినందుకు తప్ప, మా దళితులకు 3 ఎకరాల భూమి అని నువ్వే ప్రకటించినావు కదా, ఎన్నికల ఏజెండా అది అమలు చేయని అడిగినందుకు తప్ప. అంటే ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. రేవంత్ అన్నను ఇంట్లో అరెస్టు చేసి చుట్టుముట్టినటువంటి సందర్భాలని. నేనేమంటున్నంటే, ప్రజాస్వామ్యంలో ఏ పాలకుడైనా తమ నినాదం ఒకసారి ప్రజల్లోకి ఇచ్చినప్పుడు అది వెనకనా ముందా అమలు చేయకపోతే తిరుగుబాటు అనేది అనివార్యం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.